ఈరోజు ఫాస్టింగ్లోనే ఫ్రెండ్స్తో బీచ్ రైడ్కి వెళ్ళాను. కానీ అక్కడ జరిగింది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. ఎర్లీ మార్నింగ్ మేమంతా రైడ్కి బయలుదేరాము. ఆల్రెడీ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినా కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం రోడ్డు మొత్తం ఫాగ్తో నిండిపోయింది. అలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుని మళ్ళీ మా రైడ్ని స్టార్ట్ చేశాము. బీచ్ దగ్గరలో ఈ టిఫిన్ షాప్ కనిపిస్తే మా ఫ్రెండ్స్ అందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు. బీచ్కి ఒక 500 మీటర్స్ ముందు పోలీసులు బ్యారికేడ్స్ పెట్టి బ్లాక్ చేశారు. ఎందుకంటే 1 వీక్ బ్యాక్ అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కొంతమంది చనిపోయారంట. అందుకని ఎంట్రీ క్లోజ్ చేశారు. మీలో ఎంతమందికి ఈ బీచ్ పేరు తెలుసో కామెంట్ చేయండి. అలా మా బైక్స్ అని ఒక సైడ్ పార్క్ చేసుకుని అందరూ మంచిగా ఫొటోస్ అని వీడియోస్ తీసుకున్నాము. మా ప్రేమ మామ వద్దురా అంటే ఫొటోస్ కోసం ఒక స్టంట్ అయితే చేశాడు. లాస్ట్కి వాడి పరిస్థితి అయితే చూడండి మీరే. వాడి సైజ్కి ఆ జాకెట్ సరిపోయినా వేసుకున్నాడు. లాస్ట్కి అది స్టక్ అయిపోయింది. మొత్తానికి మా వాళ్ళు ఒక యుద్ధమే చేసి ఆ జాకెట్ని బయటికి తీశారు. సరే ఇంకా రిటర్న్ అవుదాం అనుకుంటే మా బైక్స్ పరిస్థితి మీరే చూడండి. స్పీడ్ 400 నాకు ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ బైక్ గురించి మీకు ఫుల్ రివ్యూ కావాలన్నా కామెంట్ చేయండి. ఇంకా లంచ్ టైం అయ్యేసరికి మా ఫ్రెండ్స్ అందరూ దాబాకు వచ్చి తిన్నారు. ఫాస్టింగ్ ఉండి రైడ్ కంప్లీట్ అయ్యేసరికి బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.